హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు చికెన్ పులావ్ తయారీ విధాన్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. ముందుగా అరకిలో చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడుక్కోండి. దాంట్లో కారం 2 స్పూన్లు వేసుకోండి. తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఆ తాలింపులో లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు, ఇలాచి ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెమ్మలు తీసుకొని వేయండి. అది కాస్త వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి కాసేపు. కొంచెం పసుపు కూడా వేయండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మీరు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దానిలో వేయండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయ్యే చికెన్లో 1 కప్ బాస్మతి రైస్ తీసుకోండి. ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలపండి. దీనిని ఇప్పుడు మూత పెట్టి 7 నుంచి 10 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలి. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో ఈజీ అయిన చికెన్ పులావ్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వరూప వ్లాగ్స్.